నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, మనీ మేనిఫెస్టేషన్ కోచ్ అండ్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. టాపిక్ లోకి వస్తే క్రియేషన్ బుక్ గురించి వింటుంటాం. దాంట్లో ఏదైతే మనం రాసుకుంటామో అది రియల్ లైఫ్ లో కూడా నిజమవుతుంది అని అంటారు. నిజమేనా? ఎస్, చూద్దామండి. ఓకే, స్టెప్ బై స్టెప్ చూద్దామండి హరిత గారు. ఎస్, క్రియేషన్ బుక్ లో లా ఆఫ్ అట్రాక్షన్ మనం చూసినట్టయితే రైట్ యువర్ రియాలిటీ కాన్షియస్లీ. చాలా మంది ఏంటంటే కాన్షియస్నెస్ గా రాయాలి మేడం. ఏదో పరధ్యానం చేస్తుంటారంటే ఏ పని చేస్తుంటే ఆ పని యందు పూర్తి ధ్యాసను కలిగి ఉండడం ధ్యానం అంటారు. ఇన్వాల్వ్ అవ్వాలి. ఎస్, ఇన్వాల్వ్ అవ్వాలి. ఇన్వాల్వ్ అవి చేయాలి. సో చాలామంది ఏం చేస్తారంటే ఒక పని చేస్తూ ఇంకొకటి ఆలోచిస్తుంటారు. అలా చేస్తుందని పరధ్యానం అంటారు. పరధ్యానం వల్ల ఏది సాధించలే మేడం. ఎస్పెషల్లీ క్రియేషన్ బుక్లో ధ్యానం చేస్తూ అంటే మనసులో ఏం కావాలో దాన్నే రాస్తూ అంటే చేయాలి. ఎలా చేద్దాం చూద్దాం. క్రియేషన్ బుక్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో మీ జీవితాన్ని చైతన్యంగా సృష్టించాలి. మనం కాన్షియస్గా సృష్టించాలి. ఎలా చేద్దామో చూద్దాం. స్టెప్ బై స్టెప్ చూద్దాం. రైట్ యువర్ రియాలిటీ కాన్షియస్ లెవెల్. వాట్ ఈజ్ క్రియేషన్ బుక్? ఫస్ట్ క్రియేషన్ బుక్ అంటే ఏంటో చూద్దాం. అయితే ఏ బుక్ వేర్ యూ రైట్ డిజైర్ యాజ్ ఆల్రెడీ అచీవ్డ్. కోరికలు ఇప్పటికే సాధించినట్టుగా రాసే పుస్తకం. చాలా మందికి కోరికలు ఉంటాయి కదా, ఇమాజిన్ చేసుకుని రాసుకోవాలి. దాంట్లో అంటే మనం ఏమనుకుంటే అది రాసుకోవడానికి లేదా? అంటే మన జీవితంలో మనకి ఏదైతే కావాలని కోరుకున్నామో ఆల్రెడీ ఇప్పటికే సాధించినట్టుగా రాయాలి. అంటే సపోజ్ మీకు ఒక కారు కొనుక్కుందామని మీరు అనుకున్నారు, మీ కోరిక అది. నేను ఈ కారును ఆల్రెడీ నేను పొందాను అని ముందుగానే రాయాలి. ఓకే, డైరీ వేరు, క్రియేషన్ బుక్ వేరు. డైరీ అంటే ఏ రోజు జరిగే చేసే పనులు ఆ రోజు రాసుకుంటారు. ఎస్, అవును మేడం. డైరీలో ఏంటంటే మేడం ఆ రోజు జరిగినటువంటి అనుభవాలను మనం రాసుకునేది డైరీ, మన జీవిత డైరీ. బట్ క్రియేషన్ బుక్ అలా కాదు. మన డ్రీమ్ లైఫ్నే ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా రాయాలి. మనం ఏం కావాలనుకుంటున్నామో ఆల్రెడీ అయినట్టు అందులో రాసుకోవాలి. అయినట్టుగా క్లారిటీగా రాయాలి. సో స్టెప్ బై స్టెప్ చూద్దాం. వై ఇట్ వర్క్స్, అసలు ఎలా పనిచేస్తుందో చూద్దాం. మైండ్ బిలీవ్స్ రిటర్న్ వర్డ్స్. మన మైండ్ చూడండి, నేను కూడా ప్రాక్టీస్ క్లాస్లో ప్రతిరోజు రాపిస్తూనే ఉంటాను. ప్రతిరోజు ఎందుకు నేను రాపిస్తానంటే మైండ్ అనేది బిలీవ్ చేస్తుంది రిటర్న్ వర్డ్స్. నువ్వు రిటర్న్ గా రాసిందే నమ్ముతుంటుంది మైండ్ ఎక్కువగా. సో రాసిన మాటలను మనసు నిజంగా నమ్ముతుంది. సో ఎప్పుడైతే మనసు నమ్ముతుందో అది రియాలిటీకి వస్తుంది. సో అందుకోసం మనం రాయాలి. అంటే పేపర్ పెన్తో రాసినప్పుడు ఎక్కువ సమయం మనసులో హోల్డ్ అవుతా లేదు థాట్. ఖచ్చితంగా ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా. ఏమైనా ఇంటర్వ్యూ చేయాలనుకుంటే నేను ఫోన్ లో అలా టైప్ చేయను, పెన్ను పేపర్ తీసుకొని రాస్తాను, మళ్ళీ దాన్ని చూడను, అది మైండ్ లో ఉండిపోతుంది. ఎస్, అవును మేడం, అందే. సో చిన్నప్పుడు మా ఫాదర్ కూడా అన్నాడు, 100 సార్లు చదివేదానికంటే కూడా ఒకసారి రాస్తే గుర్తుంటుందని. సో అందుకోసమే. సో నెక్స్ట్ హౌ టు స్టార్ట్. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఎలా స్టార్ట్ చేయాలి? ఓకే, క్రియేషన్ కూడా రాస్తున్నారు, బాగానే ఉంది. మరి ఎలా స్టార్ట్ చేయాలంటే యూజ్ ఏ క్లీన్ నోట్బుక్. ఎందుకంటే మనం క్లీన్ నోట్బుక్ చేసినప్పుడు మన మనసు కూడా తెలియనటువంటి ఒక ఆనందం, అంటే ఒక టైప్ ఆఫ్ ఆ ప్లెజెంట్ మూమెంట్కి వెళ్ళిపోద్ది మన మైండ్. సో అందుకోసం యూజ్ ఏ క్లీన్ నోట్బుక్ ని చేయండి. డైలీ రీడింగ్. చాలా మంది చదవాలండి, ప్రతిరోజు చదవాలి. సో ఎప్పుడైతే మనం చదువుతూ ఉంటామో అప్పుడు అది ఫాస్ట్గా రియాలిటీకి వస్తుంది. మనం చదవట్లేదు అనుకోండి, ఏమవుద్ది మేడం, ఆ జ్ఞాపకం అలాగే వెళ్ళిపోద్ది. రోజు చదవాలంటే నీ జీవితంలో ఏది కావాలో అది రాయాలి, రాసిన దాన్ని ప్రతిరోజు చదవాలి. ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు. ఎస్పెషల్లీ రాత్రి పడుకునే ముందు కంపల్సరిగా క్రియేషన్ బుక్లో రాసింది చదవమంటారు. అయితే చూద్దాం శాంపుల్ అఫర్మేషన్ చూద్దాం. చాలా మంది సార్ ఒక అఫర్మేషన్ ఇవ్వచ్చు కదా శాంపుల్ అంటారు. అయితే ఐఎమ్ హ్యాపీ అండ్ ఇంగ్లీష్లో రాయాల్సి ఉంటే ఐఎమ్ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ మై అబండెంట్ ఇన్కమ్. నేను సమృద్ధిగా ఆదాయం పొందుతున్నందుకు ఆనందంగా కృతజ్ఞతతో ఉన్నాను. ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి అండ్ కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. ఏముంది మేడం, ఇష్యూస్ రావా మేడం? ప్రతి మనిషికి ఇష్యూస్ రావా? ఆ ఇష్యూస్ వస్తే చాలా మంది నా దగ్గరకు వచ్చింది, నాకు ఇష్యూస్ ఉన్నాయి, నాకు సేల్స్ అవ్వట్లేదు, నాకు డబ్బులు రావట్లేదు, చాలా బాధపడతాను. నేను ఏమంటానంటే ఒక నెల నుంచి 2 నెలలు మీరు 21 డే ఛాలెంజ్. నిజం మేడం. అయితే ఏముంది మేడం, ఈ రోజు రాకపోతే కస్టమర్ రేపు రారా మేడం, కానీ రాలేదు అనుకుంటారు. ఏం కాదు, ఇప్పుడు చూడండి తగ్గిపోతాయి, మళ్ళీ వస్తుంటాయి కదా. సో బట్ బీ ఆప్టిమిస్టిక్ గా ఉండమని చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్. నెక్స్ట్ ఇంకొకటి మనం చూసినట్టయితే శాంపుల్ రూల్స్ చేసుకోండి. ఫస్ట్ కొన్ని రూల్స్ ఉంటాయి మేడం. క్రియేషన్ బుక్ లో రాయాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. అందులో నో నెగిటివ్ వర్డ్స్. చాలా మంది ఏం చేస్తారంటే నెగిటివ్ వర్డ్స్ వాడుతుంటారు. సార్ ఏంటంటే నెగిటివ్ వర్డ్, నా వల్ల కాదు, నాకు డబ్బు రాదు, మా పేరెంట్స్ డబ్బు సంపాదించలేదు, నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, నేను కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని, సో గవర్నమెంట్ స్కూల్లో నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాడిని. అంటే చూడండి, ఏదైనా సరే సాధించాలని నమ్మకం ఉంటేనే వస్తుంది మేడం. నేను అనుకున్నాను మొత్తం 800 ఎపిసోడ్స్ ఫాస్ట్గా చేశాను లేదా 860 డేస్ నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ ఇస్తూ ఎంతో మందికి రిజల్ట్స్ ఇవ్వాలని నేను అనుకున్నాను, ఇస్తున్నాను. సో నామినల్ ఫీల్ హై ఎఫెక్టివ్ నాలెడ్జ్ ఇవ్వాలనుకున్నాను, ఇస్తున్నాను. అంటే ఏదైనా సరే మేడం మనం అనుకుంటేనే జరుగుతుంటుంది. అయితే నెగిటివ్ మాటలొద్దు. అండ్ సందేహం, చాలా మంది సందేహపడుతుంటారు, అరే నా జీవితం బాగాలేదు. అలాంటి సందేహం పెట్టుకోకండి. అండ్ నిరంతరంగా ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేయండి. ఏదైనా సరే, చిన్నదైనా సరే, ఈరోజు నిన్నటికంటే ఈరోజు చిన్న స్టెప్ తీసుకో, బట్ కొంచెం ముందుకెళ్ళు.
సో ఇంకొంచెం మనం తీసుకుంటే మెయిన్ ఇంకో రూట్స్ తర్వాత ఇంకొకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మన లోపల ఉన్న నెగిటివ్ బిలీఫ్ సిస్టమ్స్ మొత్తం తీసేయాలి మేడం. ఆ తీసేసి ఎస్పెషల్లీ కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేయాలి. లాస్ట్ వన్ ఉంది చూసారా, కన్సిస్టెన్సీ, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మందికి ఎందుకు రిజల్ట్స్ రావో తెలుసా అండి? కన్సిస్టెన్సీ ఉండరు, పేషెన్సీ ఉండదు. లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే నాకు ఇన్స్టెంట్ గా రిజల్ట్స్ కావాలి, ఇన్స్టెంట్ గా. చూడు మేడం, విత్తనం వేసిన రోజు ఫ్రూట్ వస్తుందా మేడం? టైం పడుతుంది మేడం, ఓపిక ఉండాలి. లా ఆఫ్ అట్రాక్షన్ లో మెయిన్ ఉండాల్సింది ఓపిక, కన్సిస్టెన్సీ ఉండదు. రోజు చేయాలి. నేను ఏం చేస్తున్నా అంటే మా కమ్యూనిటీలో ఎవ్రీడే టు డూ లిస్ట్ రాయమని చెప్తాను. ఈ రోజు మీరు ఎంచుకున్న లక్ష్యం కోసం మీరు తీసుకునే స్టెప్ ఏంటి, చిన్న ఒక స్టెప్ అయినా చాలు మేడం. అంటే రియల్ ఎస్టేట్ లో రాణించాలనుకున్నాడు మేడం, కమ్యూనికేషన్ అయితే ఉండాలి కదా. ముందు లీడ్స్ తీసుకో, కాల్స్ చేయి, సో మాట్లాడు. నీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ అండ్ వాల్యూను ఇతర కస్టమర్స్ కి ఎందుకు తీసుకోవాలో చెప్పాలి మేడం. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ప్రొడక్ట్ సర్వీసెస్ ను తీసుకో అంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? నో, మీ దగ్గరే ఎందుకు తీసుకోవాలి, మీరే దగ్గర ఎందుకు ప్రమోషన్స్ మీరు బాగా చేస్తుంటారు. సో వాల్యూ, అడిషనల్ వాల్యూ ఎందుకు ఇస్తారు? నామినల్ ఫీలో, రీజనబుల్ ఫీలో, హైయెస్ట్ వాళ్ళు మిగతా వారితో పోలిస్తే మీ యొక్క సర్వీసెస్ బెస్ట్ సర్వీసెస్ ఇస్తున్నారు. సో కస్టమర్ వెళ్ళిపోతారు మేడం మీ దగ్గర నుంచి. కస్టమర్, క్లయింట్ దేవుళ్ళతో సమానం. సో వాళ్ళకి ఏంటంటే వాల్యూ ఎక్కడైతే ఇస్తారో అక్కడే ఉంటారు. అందుకోసమే కన్సిస్టెన్సీగా ఇవ్వాలి. దాంతో పాటు ఎందుకు చెప్పాలి, తీసుకోని కాదు, ఎందుకు తీసుకోవాలో చెప్పగలగాలి. ఆ రోజు మనం ఎందుకు తీసుకోవాలో చెప్తే రిజల్ట్స్ వస్తాయి. ఈ రోజు ఎపిసోడ్, ఇప్పుడు ఈ ఎపిసోడ్ తో క్రియేషన్ నోట్బుక్ తెలియని వాళ్ళకు మంచి వివరంగా చెప్పారు. అది తీసుకొని నెక్స్ట్ మనం ఏం చేయాలి అనేది దాంట్లో మీరు స్పష్టంగా రాసుకోవాలి. అది ఖచ్చితంగా వాళ్ళు ఫుల్ఫిల్ చేయగలుగుతారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ దగ్గరికి రావచ్చు, అంతేనా? థ్యాంక్ యూ విజయ్ గారు. విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు.